హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్. అసలు ఈ గత వారం 10 రోజులుగా ఇండియాని అనేక విషయాల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో భాగంగా నిన్న ఆయన దావోస్లో 2 అంశాల మీద చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఒకటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటి వరకు ఇండియా అమెరికా మధ్య ఏదైతే టారిఫ్ వార్ నడుస్తూ ఉందో, ఆ 90 డేస్ పాజ్ ఏదైతే ఉందో, ఆ 90 డేస్లో జరగాల్సినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్ 2 దేశాల మధ్య ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి రాకుండానే ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతుండగానే ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీరో టారిఫ్కి అమెరికన్ గూడ్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకునేదానికి ఒప్పుకుందనేసి ఒక ఇర్రెస్పాన్సిబుల్గా, ఒక ఇల్లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. సో దీన్ని ఖండించేదానికి ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ విషయంలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగినటువంటి రీసెంట్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సీజ్ ఫైర్ అవనివ్వండి, జమ్మూ కాశ్మీర్ అంశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన ప్రతి మాట బీజేపీని చాలా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాయి. ఆ ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఇంకొక మాట, ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే జీరో టారిఫ్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుందని చెప్పడము, తర్వాత ఇండియాలో ఏదైతే యాపిల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని పెంపొందించుకొని ఎక్స్పాండ్ చేయాలనుకుంటుందో దాన్ని కూడా ఇండియా నుంచి మళ్ళీ అమెరికాకి తీసుకెళ్లాలని అన్ని చికాకులు పెడుతున్న టైంలో ఇంకా విధిలేని పరిస్థితుల్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, దో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, ఇది కంప్లీట్లీ ట్రేడ్ ఆస్పెక్ట్ అయినప్పటికీ మాట్లాడాల్సింది యాక్చువల్గా పీయూష్ గోయల్ గారు. ఎందుకంటే ఆయన కామర్స్ మినిస్టర్ ఇండియాకి. అండ్ ఇండియాకి ఇప్పుడు యుఎస్కి జరుగుతున్నటువంటి ట్రేడ్ డీల్ నెగోషియేషన్స్ చేస్తుంది కామర్స్ మినిస్టర్. బట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విధిలేని పరిస్థితుల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏ అంశంలో కూడా డొనాల్డ్ ట్రంప్ని కౌంటర్ చేయలేకపోయారు. ఇలా కౌంటర్ చేయకుండా ఉండిపోతే ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇంపాక్ట్ డొమెస్టిక్ పాలిటిక్స్ మీద ఎక్కువ పడుద్దని నిర్ణయానికి వచ్చినటువంటి బీజేపీ విధిలేని పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇండియా జీరో టారిఫ్కి ఒప్పుకుందని స్టేట్మెంట్ ఇచ్చారో, ఆ తర్వాత బయటకు వచ్చి జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఇంకా 2 దేశాల మధ్య ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఈ ట్రేడ్ నెగోషియేషన్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్. అండ్ ఈ ట్రేడ్ నెగోషియేషన్ డెఫినెట్గా 2 దేశాలకి మ్యూచువల్లీ బెనిఫిషియల్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం 2 దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్లేలా ఉండాలి. ఇలా ట్రేడ్ నెగోషియేషన్ మధ్యలో ఉండగానే డొనాల్డ్ ట్రంప్ ఇలా మధ్యలో మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం గత 10-15 రోజులుగా డొనాల్డ్ ట్రంప్ ఇండియాని రకరకాల ఇండియాకి సంబంధించినటువంటి రకరకాల అంశాల్లో ఇండియా మాట్లాడకముందు, ఇండియా కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడి ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా బీజేపీ నిర్కాటంలో పెట్టే ప్రయత్నం చేశాడు. సో దానికి ఇప్పటి నుంచి ఇలా చూస్తూ ఊరుకుంటా పోతే బీజేపీకి పెద్ద మొత్తంలో డొమెస్టికల్లీ పొలిటికల్గా నష్టం జరుగుతుంది ఒక నిర్ణయానికి వచ్చిన జయశంకర్ గారు అయితే రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఇంకోటి, ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో 2 దేశాల మధ్య నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి. అండ్ ఫైనల్గా కాంక్రీట్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చే వరకు 2 దేశాల ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ట్రేడ్ మినిస్టర్స్ నుంచి ఏ డీల్ కూడా ఫైనల్ అయినట్టుగా భావించడానికి వీలు లేదు. ఎందుకంటే ట్రేడ్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, 2 దేశాలకు సంబంధించింది. సో 2 దేశాల్లో ఉన్నటువంటి ప్రోస్ కాన్స్ 2 కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అఫీషియల్గా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఏం మాట్లాడినా అది ఇమ్మెచ్యూర్గా మాట్లాడినట్టు ఉంటుంది అనేసి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు చాలా ఇమ్మెచ్యూర్ మాటగా చిత్రీకరించే ప్రయత్నం జయశంకర్ గారు చేసే ప్రయత్నం అయితే ఇమ్మెచ్యూర్ ఇన్ ద సెన్స్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రతి అంశంలో డొనాల్డ్ ట్రంప్ చాలా ఇమ్మెచ్యూర్గా మాట్లాడారు. అండ్ చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇండియా యొక్క డిప్లొమసీని చాలా తగ్గించేలా మాట్లాడాడు. సో దానికి రిటాలియేషన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనుకున్నారు ఏంటో కానీ ఈ ట్రేడ్ అంశంలో మాత్రం ఇచ్చే ప్రయత్నం చేశారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్. యాక్చువల్గా జయశంకర్ గారు నిన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ట్రేడ్ డీల్కి సంబంధించి ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఇది యాక్చువల్గా సీజ్ ఫైర్ టైంలో మాట్లాడాల్సి ఉంది. ఇవి యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ అంశంలో నేను మీడియేట్ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పినప్పుడు మాట్లాడుంటే ఇంకా బాగుండేది. బట్ వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ ఏంటో తెలియదు బీజేపీ వాళ్ళకు. డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికాతో విధిలేని పరిస్థితుల్లో మాత్రం ఈ ట్రేడ్ డీల్ అంశంలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే ట్రేడ్ డీల్ విషయానికి వచ్చేసరికి ఇండియాతో ట్రేడ్ చేయడం అంత ఈజీ కాదు. ప్రపంచంలో హయ్యర్ టారిఫ్స్ ఉన్నటువంటి దేశాల్లో ఇండియా వన్ ఆఫ్ దట్ హయ్యర్ టారిఫ్స్ ఉన్నటువంటి కంట్రీ. ఇలాంటి దేశాలతో ట్రేడ్ చేయడం అంత ఈజీ కాదు. బట్ స్టిల్ మా ప్రపోజల్స్ అన్నింటినీ ఒప్పుకొని జీరో టారిఫ్కి వచ్చినందుకు నేను ఇండియాని అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా యుఎస్ఏ మధ్య జరుగుతున్నటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది ఇండియాకి సర్ప్లస్గా ఉంది. బైలాటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా. అది ఇంకోటి, ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆఫ్ అమెరికాగా ఉంది. మనం చూసుకున్నట్లయితే 2024లో బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా మధ్య ట్రేడ్ చూసుకున్నట్లయితే దగ్గర $129 బిలియన్ ఉంది. ఈ $129 బిలియన్ ఇండియాకి దగ్గరగా $45.7 బిలియన్ సర్ప్లస్ ఉంది. సో ఆల్మోస్ట్ వన్ సైడెడ్ ట్రేడ్ జరుగుతూ ఉంది బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. సో ఈ వన్ సైడెడ్ ట్రేడ్ని న్యూట్రలైజ్ చేసి
ఇద్దరికి ఈక్వల్గా ఉండాలా ట్రేడ్, అదర్వైజ్ అమెరికా కొంచెం అడ్వాంటేజ్ ఉండేలా ఉండాలనేది డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్లాన్. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం మీద టారిఫ్ విధించి, ఆ టారిఫ్ విధించిన తర్వాత ఆ దేశాన్ని నయానో భయానో వాళ్లకు ట్రేడ్ పరంగా అమెరికన్ గూడ్స్కి సంబంధించినటువంటి గూడ్స్ మీద టారిఫ్ ఏదైతే రెస్పెక్టివ్ దేశాల్లో విధిస్తున్నారో వాటిని తగ్గించిన తర్వాత ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో బిట్వీన్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్ వాటిని తగ్గించే ప్రయత్నంలో మాత్రమే డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి టారిఫ్ వార్ అనే ఒక వికృతమైన రాజకీయ క్రీడ వాడి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి డిజార్డర్ని ట్రేడ్ డిజార్డర్ని పెంచి పోషించే ప్రయత్నం చేశాడు. అండ్ బై 2030 బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ట్రేడ్ అయితే దగ్గరగా $500 బిలియన్ తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి $129 నుంచి $500 బిలియన్ పెంచాలనుకో రెండు దేశాలు ఒక టెంటేటివ్గా ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. ఇది కానీ జరగగలిగితే మాత్రం $500 బిలియన్ బై 2030కి రెండు దేశాల మధ్య ట్రేడ్ పెరగగలిగితే డెఫినెట్గా ఇండియా నుంచి కానీ ఇదే ఈక్వల్ అండ్ ప్రపోర్షనల్ మేనర్లో పెరగగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెరగడం వల్ల ఇండియాకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒకటి లోకల్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతా ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు ఇండియాకి పెద్ద మొత్తంలో ఫారిక్స్ రిజర్వ్స్ వచ్చేదానికైతే ఆస్కారం ఉంది. సో ఇదంతా ఓవరాల్గా ట్రేడ్కి సంబంధించినటువంటి ఇండియా అండ్ యుఎస్ఏ మధ్య ప్రస్తుతానికి ఉన్నటువంటి అగ్రిమెంట్. ట్రేడ్ డెఫిసిట్ అవనివ్వండి, ఇండియాకు అనుకూలంగా ట్రేడ్ ఉంటాం అవనివ్వండి, దాన్ని న్యూట్రలైజ్ చేయాలనే ప్రయత్నంలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి విధానం అవనివ్వండి. బట్ ఈ పర్టికులర్ ట్రేడ్ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ అమెరికా ఏదైతే ఉందో దాన్ని లాజికల్ కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే ఇప్పటికే 90 days పాజ్ విధించిన టారిఫ్ వార్ మీద విధించిన 90 days పాజ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కంక్లూజన్కి దగ్గరగా పడుతుంది. కాబట్టి ఇండియన్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అమెరికాకి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. మే 17th నుంచి మే 20th వరకు 3 రోజులు అమెరికా టూర్ పెట్టుకొని అమెరికాలో ఉన్నటువంటి యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడి ఇండియా యాజ్ వెల్ యాజ్ అమెరికా మధ్య జరగాల్సినటువంటి ట్రేడ్ డీల్ని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చేదానికి ఒక నెక్స్ట్ టూర్ అయితే ఉండబోతుంది. యాక్చువల్గా జయశంకర్ గారిని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయి ట్రేడ్ అంశంలో అవన్నీ పీయూష్ గోయల్ గారు మాట్లాడారు. కానీ ఇప్పటికే జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఆ పర్టికులర్ టెన్షన్లో అమెరికా చేసిన ఏ అంశాన్ని కూడా ఖండించకుండా బ్యాక్ఫుట్లో ఉన్నారు. కాబట్టి మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చి ట్రంప్కి అయితే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. చూడాలి పీయూష్ గోయల్ గారు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్తో జరిగినటువంటి ట్రేడ్ నెగోషియేషన్స్ అది ఇండియాకు అనుకూలంగా ఉంటుందా లేకపోతే యూఎస్ఏకి అనుకూలంగా ఉంటుందని చూడాలా. బట్ ఓవరాల్గా ఒకటి మాత్రం చాలా క్లియర్, ఇప్పుడు జరుగుతున్నటువంటి అమెరికా విధించినటువంటి టారిఫ్స్ తర్వాత జరుగుతున్నటువంటి ట్రేడ్ నెగోషియేషన్స్లో మాత్రం డెఫినెట్గా బైలాటరల్ ట్రేడ్ విత్ అమెరికా ఏ దేశంతో జరిగిన బయలాటరల్ ట్రేడ్ డెఫినెట్గా అమెరికాకు అనుకూలంగా మార్చేదానికే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాల ముందు పెట్టే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగానే చైనా ఆల్మోస్ట్ దారికి వచ్చింది. కొంత రిలేటివ్లీ అమెరికాకి ఫేవర్గా ఉండేలా ట్రేడ్ డీల్ని అయితే కుదుర్చుకున్నారు. రేపు ఇండియాతో జరగబోయే ట్రేడ్ డీల్ ఏదైతే నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో కూడా డెఫినెట్గా అమెరికా అప్పర్ హ్యాండ్ సాధించి వాళ్ళకు ఉన్నటువంటి $45.7 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ డెఫిసిట్ని కంపన్సేట్ చేసి కుదిరితే ఈక్వల్ ఆర్ఎల్స్ అమెరికాకు లిటిల్ బిట్ ఎడ్జ్ ఉండేలా మాత్రం ట్రేడ్ నెగోషియేషన్ జరిగేదానికైతే ఆస్కారం చాలా క్లియర్గా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ట్రేడ్ నెగోషియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ జరుగుతుండగానే ఇండియా జీరో టారిఫ్కి ఒప్పుకుందని ట్రంప్ ఇమ్మెచ్యూర్గా ఇల్లాజికల్గా ప్రీమెచ్యూర్గా మాట్లాడిన మాటలను ఖండించడం మాత్రం టు బి హానెస్ట్ ఇది కొంతవరకు అప్రిషియేట్ చేయదగ్గిందే జయశంకర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో. థ్యాంక్ యూ.